హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాప్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్. మిసైళ్లు వేయటం, మిసైళ్లు పేల్చడం లాంటివి చూడటానికి చాలా బాగుంటుంది. కానీ న్యూక్లియర్ యుద్ధం మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. అదే చంద్రుడిపై న్యూక్లియర్ బాంబు వేస్తే వినడానికి వింతగా ఉంది కదా. మరి చంద్రుడిని న్యూక్లియర్ బాంబుతో పేలిస్తే ఏం జరుగుతుంది? దానివల్ల మనకి జరిగే నష్టం ఏంటి? అసలు మనిషి భూమి మీద బ్రతకగలడా? ఈ ప్రశ్నలకు జవాబులు ఈ వీడియోలో చూద్దాం. 1957లో సోవియట్ శాటిలైట్ స్పుట్నిక్ సక్సెస్ఫుల్గా భూమిని చుట్టుముట్టింది. దానితో అప్పటి స్పేస్ రేస్లో రష్యా ముందంజలో ఉంది. దానితో అమెరికా తమ బలం అందరికీ తెలియడానికి చంద్రుడి మీద న్యూక్లియర్ బాంబు వేస్తే ఆ పేలుడు అందరికీ కనిపించి తమ సత్తా ప్రపంచానికి తెలుస్తుందని భావించింది. ఆకాశం ఇలా న్యూక్లియర్ బాంబుతో పేలటం మనం చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అసలు మనం ప్రశాంతంగా ఉండగలమా? ఇప్పటిదాకా కనిపెట్టిన అతి ప్రమాదకరమైన భయంకరమైన న్యూక్లియర్ బాంబు 50 మెగాటన్స్ ఆఫ్ TNT కలిగి ఉంది. ఇది హీరోషిమాలో పేలిన బాంబుతో పోలిస్తే 3800 బాంబులకు సమానం. మనం చంద్రుడి మీద న్యూక్ వేస్తే అది మానవ జాతి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? చంద్రుడిని పేల్చడానికి 10 ట్రిలియన్ మెగాటన్ల TNT అవసరమవుతుంది. అంత పెద్ద పేలుడు సంభవిస్తే చంద్రుడు భూమి ఆర్బిట్లో నుండి దూరంగా వెళుతుంది. దానివల్ల సముద్రపు ఆటుపోట్ల ప్రభావం, మన ఋతుపవనాల్లో మార్పులు రావటం, ఇంకా ఉల్కలు బహిర్గతం అవటం జరగవచ్చు. మనం వేసిన బాంబు చంద్రుడిని దాని పదం నుండి పడగొట్టలేకపోవచ్చు, కానీ అక్కడ విడుదలయ్యే రేడియేషన్ లెవెల్స్ వల్ల మనకి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. 1958లో అమెరికా చంద్రుడి మీద న్యూక్లియర్ బాంబు వేయాలి అనే ప్రయత్నం అనుకోవటానికి ఇది ఒకటే కారణం కాదు. వీళ్ళు 1967 నాటికి చంద్రుడిని కాలనైజ్ చేయాలి అనే వాళ్ళ మిలిటరీ ప్లాన్ కూడా దెబ్బతింటుంది అని ఆగారు. కానీ చంద్రుడు మన భూమిలా కాదు. దానికి రక్షణగా ఓజోన్ లేయర్ ఉండదు. అంటే కాస్మిక్ రేస్కి, సోలార్ ఫ్లేయర్స్కి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అయి ఉంటుంది. దానివల్ల చంద్రుని సర్ఫేస్ మీద హై లెవెల్స్ ఆఫ్ స్పాక్ రేడియేషన్ ఉంటుంది. అంతేకాకుండా ఒకే అణు విస్ఫోటనం నుండి వచ్చే రేడియోధార్మిక పతనం వల్ల కూడా పెద్దగా తేడా ఏమీ ఉండదు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే నాసా ఇప్పటికే చంద్రుడి రేడియేషన్ అధిగమించే మార్గాన్ని వెతుకుతోంది. ఎందుకంటే ఇది భవిష్యత్తులో అక్కడ చంద్రస్థావరాన్ని నిర్మించడానికి మరియు సిబ్బందిని వినియోగించడానికి సహాయపడుతుంది. ఒకవేళ న్యూక్లియర్ బాంబుని చంద్రుడిపై వేస్తే మనం భౌతికంగా చేసే అతిపెద్ద నష్టం ఏంటంటే దాని ఉపరితలంపై మరొక క్రాటర్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ వింత ఏంటంటే భూమి మీదకు వచ్చే ఉల్కలను అడ్డుకోవటం వల్ల చంద్రుడిపై క్రేటర్స్ ఏర్పడతాయి. కనుక చంద్రుడిని అటాక్ చేయడం ఆపేసి మన భూమిని కాపాడుతున్నందుకు సంతోషపడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.